ఏడు పదుల వయసులో కూడా ఏ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితుల్ని పరామర్శించడం మాత్రమే కాదు, సహాయక చర్యల్ని సైతం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారాయన. పదండి ముందుకు అంటూ అధికార గణాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఉప్పు సంకల్పం ఉంటే వరద బురద అడ్డం కాదు అంటూ నిరూపిస్తున్నారు. డే 1 నుంచి డే 5 దాకా ఒక యజ్ఞంలా సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తూ అన్స్టాపబుల్ గా సాగిపోతున్నారు. బోటులో చంద్రబాబు, ప్రొక్లైన్ పై చంద్రబాబు, వాహనంలో వెళ్లే వీలు లేకపోతే సామాన్యుడిలా నడుచుకుంటూ వెళ్తోన్న సీఎం. రైల్వే ట్రాక్ పై వెళ్తున్నప్పుడు ట్రైన్ రావడంతో టెన్షన్. కలెక్టరేట్ లో బస, నేనున్నా అంటూ వరద బాధితులకు భరోసా. నాన్ స్టాప్ గా సహాయక చర్యల పర్యవేక్షణ. చంద్రబాబు అన్స్టాపబుల్. ఉక్కు సంకల్పం ఉండాలే గాని వరద బురద అడ్డం రావు. వయసు గీసు ఏం చేయలేవు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. బుడమేరు ధాటికి కుంగిపోయిన బెజవాడకు సాంత్వన చేకూరుస్తున్నారు. లక్షల మంది వరద బాధితులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. రేయింబవళ్లు విజయవాడలో పర్యటించడమే కాకుండా సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టరేట్ లోనే బస చేసి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయిస్తున్నారు. బెజవాడపై బుడమేరు విరుచుకుపడ్డ మొదటి రోజు నుంచి ఇవాళ్టి దాకా 5 రోజులుగా అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. 5వ రోజు కూడా ఫుల్ బిజీగా సీఎం చంద్రబాబు గడిపారు. వరద తగ్గే వరకు ఉంటా, సాయం అందించే వెళ్తా అంటున్నారు చంద్రబాబు. పారిశుధ్య పనులపై అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ క్లీనింగ్ షురూ చేసి విజయవాడను మళ్లీ అతి త్వరలోనే పట్టాలెక్కించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇక కలెక్టరేట్ లో దాతల నుంచి విరాళాలు స్వీకరించడం ఇలా ఒక్కటేంటి, బిజీ షెడ్యూల్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు బాబు. అధికారులతో సమావేశాల అనంతరం బుడమేరు ముంపు ప్రాంతంలో పర్యటించారు చంద్రబాబు. పంటు సాయంతో బుడమేరు ప్రాంతాన్ని పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో మరమ్మత్తు పనులపై ఆరా తీశారు. పలువురు స్థానికులతోనూ మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మధురానగర్ వెళ్లారు చంద్రబాబు. మధురానగర్ బ్రిడ్జ్ దగ్గర ముంపు ప్రాంతాలను స్వయంగా చూశారు. అక్కడి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా విజయవాడను యథాస్థితికి తీసుకొస్తామని వారిలో భరోసా నింపారు. చంద్రబాబు మధురానగర్లోని ముంపు ప్రాంతాల్ని పరిశీలిస్తుండగా అక్కడ కాసేపు ఊపిరి బిగబట్టే సీన్ చోటు చేసుకుంది. చంద్రబాబు బ్రిడ్జి మీద ఉండగానే ట్రాక్ పైకొచ్చింది ట్రైన్. వెంటనే అప్రమత్తమైన అధికారులు చంద్రబాబును అలర్ట్ చేశారు. దీంతో ట్రాక్ పై ఉన్న ఫుట్పాత్ పై ట్రైన్ వెళ్లే వరకు ఇరుక్కుని నిల్చున్నారు చంద్రబాబు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ ట్రైన్ ఒక్కసారిగా రావడంతో కొన్ని క్షణాల పాటు అందరిలో టెన్షన్ నెలకొంది. ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు సీఎం చంద్రబాబు. కారు కాన్వాయ్ లేకుండానే వరద ప్రాంతాల్లో ఓ సామాన్యుల్లా పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, అండగా ఉంటామంటూ ముందుకు వెళ్తున్నారు. డైలీ బ్రేక్ఫాస్ట్ అవ్వడంతోనే ఫుల్ బిజీ అయిపోతున్నారు.